హలో బిజీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు షేక్స్ ట్రావెల్ అండ్ మోర్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు వెజ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం మనం ముందుగా ఒక కళాయి పెట్టుకొని దాంట్లో తగినంత నూనె యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం మనం ముందుగా ఒక ఆనియను, అలాగే ఒక టమాటో, ఒక ఆలు, అలాగే కొన్ని క్యాప్సికమ్ పీసెస్, అలాగే కొన్ని చిల్లీ, అలాగే కొన్ని బీన్స్ కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర నెయ్యి ఉంటే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ముందుగా మనం ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఆలు పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే బీన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే క్యాప్సికమ్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటాస్ కూడా యాడ్ చేసుకున్నాము. అలా యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే పీసెస్ అనేవి బాగా తొందరగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. అలా ముక్కలు ఉడికిన తర్వాత మనం కొంచెం అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే మనం ముందుగా ఉడకబెట్టిన బఠానీని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో అంతా ఉడికిన తర్వాత మనం 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. అలా పొగలు వచ్చిన తర్వాత ఒక్కసారి మనం ప్లేట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకుంటే మనకి వాటర్ అనేది బాగా ఫుల్ బాయిల్ అయ్యి ఉంటుంది. ఒక్కసారి ఆ వాటర్ అనేది మీరు టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఇఫ్ ఇన్ కేస్ సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. అలా టేస్ట్ చూసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన రైస్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి ఫ్రెండ్స్. అలా కలుపుకొని మూత పెట్టుకున్నట్టయితే రైస్ అనేది బాగా ఉడుకుతుంది. ఒక్కసారి మూత తీసుకొని మనం రైస్ని మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. ఒక 5 మినిట్స్ మనం అట్లా లో ఫ్లేమ్లో ఉంచుకున్నట్లయితే మనకి రైస్ అనేది బాగా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, వేడి అయినటువంటి వెజ్ బిర్యానీ అనేది మనకి రెడీ అయింది ఫ్రెండ్స్. దీన్ని మనం అలా సైడ్కి బాగా ఒక్కసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దీన్ని మనం అలా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఎంతో నోరూరించే రుచికరమైనటువంటి వెజ్ బిర్యానీ అనేది రెడీ అయింది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ subscribe to my YouTube channel. See you in the next video.